హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో చాలా 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 గ్యాప్ వచ్చేసింది. సో పెళ్ళి పార్ట్ 2 తర్వాత నేను ఎందుకు వ్లాగ్స్ పెట్టలేదంటే కొన్ని వీడియోస్ అనేవి మిస్ అయినాయి అన్నమాట. సో అన్నీ గ్యాదర్ చేసుకునేసరికి టైం పట్టింది. ఇంకొకటి ఏంటి అంటే ఎడిటింగ్ టైంలో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అన్నమాట. సో ఇది వ్రతం రోజు అనమాట, సత్యనారాయణ స్వామి వ్రతం. అదే పెళ్ళికి నెక్స్ట్ డే చేస్తారు కదా. సో ఇల్లంతా అసలు పెళ్ళి కళ అసలు ఎంత బాగా తెలుస్తుందో చూడొచ్చు మీరు. డెకరేషన్ నుంచి ప్రతి ఒక్కటి అసలు ఎంత నీట్గా ఉందో. అక్కడ సైడ్కి అన్నీ పెట్టారు కదా డెకరేషన్, అదే కుండ రోకలి అన్నీ పెడతారు కదా పసుపు దంచేటప్పుడు. సో అవన్నీ ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేసి. హాయ్ గైస్, సో ఇప్పుడే ఈరోజు పెళ్ళి అయిపోయింది. ఇంకా ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం నడుస్తుంది అన్నమాట. మేమందరం రెడీ అయినాం, వంటలన్నీ ప్రిపేర్ అవుతున్నాయి. అందరు ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. ఇట్స్ ఆల్రెడీ 1 o'clock in the afternoon. సో ఇంకా కథ అవ్వాలి, అది లాస్ట్కి వచ్చి. సో అక్కడ మైక్ పని చేయలేదన్నమాట. డోర్ తీయను, డోర్ తీయను. ఎవరి డోర్ తీయాలి? చిరత్త అలసిపోయినావా? డోర్ తీ చెల్లాను. చూడు హాయ్ సాయి మామ చెప్పు. హాయ్ సాయి మామ చెప్పు. వస్తుంది. హాయ్ సాయి మామ అని కదా. లిటరలీ వాటర్ క్యాన్ తీసుకోనికి మేము అందరం పోతున్నాం, జస్ట్ ఫర్ టైం పాస్. ఇంకా కథ అంతా అయిపోయిన తర్వాత అందరు ఫుడ్ తినేసి ఇంకా దేవుని దండం పెట్టుకుంటూ ఇంకా కొత్త పెళ్ళికొడుకు పెళ్ళి కూతురికి గిఫ్ట్స్ పెడతారు కదా, అంటే పెళ్ళిలో కుదరని వాళ్ళకి పెట్టలేని వాళ్ళకి. సో ఇక్కడ ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం రోజు మేము కూడా గిఫ్ట్ పెట్టామన్నమాట అన్నకి. సో ఒకరి తర్వాత ఒకరు గిఫ్ట్స్ పెట్టుకుంటూ వచ్చారనమాట. అలా మా సత్యనారాయణ స్వామి వ్రతం ఎంతో బాగా అయ్యింది. సో గైస్, ఈరోజు రిసెప్షన్ డే అనమాట. ఈవినింగ్ రిసెప్షన్ ఉంది. ఇంకా మా డ్యాన్స్ ప్రాక్టీసులు ఏవి అవ్వలేదు. సో మా ఐస్ చూస్తే తెలుస్తుంది, ఫుల్ స్లీపీ ఐస్. ఈ మేడం ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యింది. సో ఈరోజు వ్లాగ్ అంతా షూట్ చేస్తాం. ఎక్కువ క్లిప్స్ ఏం తీయలేము బికాస్ చాలా బిజీ ఉన్నాం ఈరోజు. రిసెప్షన్ పెట్టుకొని మేము నిన్న స్టార్ట్ చేసినాం యాక్చువల్గా డ్యాన్స్ ప్రాక్టీస్. ఎగ్జాక్ట్లీ 10 o'clock స్టార్ట్ చేసినాం. 11కి స్టార్ట్ చేస్తే రాత్రి 2 వరకు ప్రాక్టీస్ చేసినాం. అయినా కానీ మాది ఇంకా కంప్లీట్ కాలేదు ప్రాక్టీస్. సో ఈరోజు మళ్ళీ ఇంకా సాంగ్స్ ఎడిట్ చేయాలి, చాలా వర్క్స్ ఉన్నాయి. సో ఈరోజు ఎక్కువ షూట్ చేయలేము, బట్ మోస్ట్ ప్రాబబ్లీ చేయడానికి ట్రై చేస్తాము. సో స్టే ట్యూన్. ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ గ్యాప్లో మేము ఇక్కడ ముల్తానీ మట్టి పెట్టుకుంటున్నాం అనమాట, కొంచెం ఫేస్ గ్లో కోసం. సో కొంచెం ఇది బంజారాది, వాళ్ళ బ్రాండ్ చాలా బాగుంటుంది. మేము అప్పుడు బేగం బజార్ షాపింగ్ వెళ్ళినప్పుడు మాకు దొరికింది ఇది. ముల్తానీ మిట్టి అంటే చాలా బాగుంటుంది, అందరికీ తెలుసు. మేము దాంట్లో కొన్ని మిల్క్ యాడ్ చేసాం, కావాలంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట, పెట్టుకోండి అని. ఒక వారే జరిగింది, పెట్టుకుంటే మీ ఫేస్ గ్లో అవుతుంది, మీరు రిసెప్షన్లో చాలా బాగా కనిపిస్తారని. మా సిరి మా జాను చాలా కష్టపడుతున్నారు అందరిని ఒప్పియనికి. వాళ్ళేమో మాకొద్దు, మేము పెట్టుకోము, మళ్ళీ మా ఫేస్ ఖరాబ్ అవుతుందని వాళ్ళు. మేమేమో ఫేస్ గ్లో అవుతుంది, మీరు పెట్టుకోండి, చాలా బాగుంటారు అని ఎంతో రిక్వెస్ట్ చేసి ఒక వార్ జరిగిన తర్వాత లాస్ట్కి ఒక ఒప్పందంకి వచ్చినాం అనమాట. ఇంకా సరేలే పెట్టుకుందాం, ఒక 10 minutes కదా అని చెప్పేసి ఇక వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఫస్ట్ వాళ్ళకి పూసిన తర్వాత మళ్ళీ మేము కూడా పెట్టుకున్నాము మిగిలింది. కానీ అందరం పెట్టుకున్నాము, చాలా
కూల్గా ఉండింది తెలుసా. అక్కడ ఫుల్ ఎండ కదా, ఇంకా ఏప్రిల్ మంత్లో ఆ ఎండకి ఇది పెట్టుకునేసరికి ఫేస్ అంతా అసలు చాలా కూల్గా ఉండింది. ఇంకా అందరం పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ మా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినాము. కానీ ఇక్కడ చాలామందివి మిస్ అయినాయి క్లిప్స్, అవి పెట్టలేకపోయినా. సో ప్లీజ్ డోంట్ మైండ్ దాట్. బ్యాటరీ అవుట్ అందరిది. జాన్ హై అప్. అందరూ ట్రక్ చేసినట్టే ఉన్నారు. హలో. సో వెల్కమ్ బ్యాక్. చెప్పాం కదా మార్నింగ్ ఈరోజు రిసెప్షన్ అని చెప్పేసి. సో అందరం మంచిగా రెడీ అయిపోయినాం అనమాట ఫంక్షన్ హాల్ వెళ్ళడానికి. సో మా డ్యాన్స్ ప్రాక్టీసులు అన్నీ హడావిడి గోలా అన్నీ షూట్ చేసాము. సో ఫైనల్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే నేర్చుకున్నాం ఏదో అట్లా. సో మా అవుట్ఫిట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాము. అండ్